హాయ్ అండి. ఈరోజు వీడియోలో సింపుల్గా చక్కెరపార ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్గా అయితే ఒక 10 డేస్ వరకు అయితే ఉంచుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు. ఇందుకోసం అయితే ముందుగా నేను ఒక కప్పు వరకు షుగర్ని తీసుకున్నాను. షుగర్ని తీసుకొని మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 2 కప్పుల వరకు మైదా పిండిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఒక కప్పు షుగర్కి అయితే మనం 2 కప్పులు మైదా తీసుకోవాలి. తీసుకొని ఆ షుగర్ పౌడర్ని కూడా ఈ మైదాలోకి యాడ్ చేసేసి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే ఇందులోకి యాడ్ చేశాను. నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డాల్డా ఉంటే డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇదైతే కంపల్సరీ వేసుకోవాలి. అలాగే కొంచెం చిటికెడంతా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి వేసుకోవడం అయితే కంపల్సరీ. నెయ్యి లేకపోతే డాల్డా అయితే ఖచ్చితంగా వేసుకొని పిండంతా కొంచెం ఆ నెయ్యిలో కలిసిపోయేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇప్పుడు నేను చూపించినట్లుగా ముద్ద కట్టేలాగా వస్తే మనకి తినేటప్పుడు చాలా సాఫ్ట్గా, అవి చేసుకున్నప్పుడు కూడా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇప్పుడు ఒక గ్లాస్లోకి పాలు తీసుకొని వాటర్తో అయినా కలుపుకోవచ్చు, కానీ వాటర్తో కంటే కూడా మనము ఇలా పాలను వేసి పిండిని కొంచెం గట్టిగా, మన చపాతీ పిండిలాగా కాకుండా గట్టిగా ఇలా కలుపుకొని ఒక 10 మినిట్స్ వరకు దీన్ని రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా దాన్ని మీరు 2 కప్స్ పిండికి అయితే నాకు 2 ముద్దలు వచ్చాయి. ఇట్లా 2గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని బాగా మనం చపాతీ ఎలాగైతే రుద్దేసుకుంటామో అలాగ రుద్దుకోవాలి. పల్చగా కాకుండా కొంచెం మందంగా రుద్దుకోవాలి. ఎందుకంటే ఇవి కొంచెం మనకి తిక్కుగా రావాలి అంటే కొంచెం మందంగానే రుద్దుకోవాలి. పిల్లలకి ఎప్పుడైనా స్నాక్స్ కావాలనుకున్నా, ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేయాలనుకున్నా కానీ చాలా టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించినంత మందంగా రుద్దేసుకున్నట్లయితే సరిపోతుంది. రుద్దేసుకొని ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఆ చాక్తో మీకు నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చు. కానీ ఇది మ్యాక్సిమం స్క్వేర్ షేప్లోనే ఉంటుంది కాబట్టి ఎక్కువగా స్వీట్ షాప్స్లో కూడా మనం చూసినట్లయితే స్క్వేర్ షాప్లోనే అమ్ముతూ ఉంటారు. సో ఏ షేప్ కంటే కూడా ఈ స్క్వేర్ షేప్ కట్ చేసుకున్నట్లయితే మనకి చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. సేమ్ మనం షాప్లో కొన్న తిన్నలాగే అనిపిస్తుంది ఫీలింగ్ అయితే. సో అందుకని స్క్వేర్ షేప్లో అన్నిటినీ కట్ చేసేసుకొని వాటిని సపరేట్ చేసేసుకోవచ్చు. ఈజీగా ఊరికే అలా చాక్తో అనేసినట్లయితే మనకి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు ఇంత మందంగా, ఇప్పుడు నేను చూపిస్తున్నంత మందంగా మనం పిండిని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులోకి అయితే ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఈ ఆయిల్లోకి అయితే ఇవి విడివిడిగా మనం ఆయిల్లోకి అయితే వదిలేసుకోవాలి. అలాగే కాకుండా కొంచెం అన్నిటిని సపరేట్ చేసుకున్నాం కదా, సపరేట్ చేసుకున్న వాటిని అన్నిటిని సపరేట్గానే వేసేసుకోవాలి ఆయిల్లో. మామూలుగా వేసినా కూడా అవేమి అంటుకొని ఏం పోవు. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చిన వెంటనే, అంటే బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే తీసేస్తే సరిపోతుంది. చాలా ఈజీగా సింపుల్గా ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.